విరోధి ఎవరు? ఇక్కడ వాక్య భాగాన్ని మనం ప్రారంభిద్దాం. విన్నాం మీకు ఈరోజు ఫస్ట్ వర్షిప్ డే. సంపూర్ణమైనటువంటి సభ్యురాలుగా మీకు ఈరోజు పూర్తి స్థాయి నువ్వు మీ అందరికీ అప్పుడు ప్రకటన చెప్పలేదు, కానీ అనుకోకుండా దున్నుగాడు మొన్న సోమవారం రోజు బ్యాప్టిజం ఉంది. సోమవారం రోజు బ్యాప్టిజం తీసుకున్నాను అనుకోకుండా. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో వర్షం చేసే అవకాశం వచ్చింది దున్నుగాడు. థ్యాంక్ యూ అండి. ఇట్లుండగా ఏమందాము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి లేదు. మనం ఇవన్నీ ఇంటుంటాం. ఇప్పుడే శారకోళ్ళు ఇంకో పాట కూడా పాడారు. ఏంటంటే బ్రతుకుట నీ కోసమే, మరణం అయితే నాకైతే లేదు. అంతేనా? దాంట్లో ఇంకొక వచనంలో ఉంది, శోధనలైనా వేదనలైనా బాధలైనా రాజులైనా అధికారులైనా ఇంకెవరైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఇదేగా పాడారు కదా, పాడారా? మరి నిన్న మీరందరూ ఎందుకు రాలేదు? శుక్రవారం రోజు స్థానిక గొల్లగూడెం క్రీస్తు ఉన్న ఆడపిల్లలు అందరూ వచ్చారు. తల్లాడు క్రీస్తు నుంచి ఆడపిల్లలు వచ్చారు. సిరిపురం క్రీస్తు నుంచి ఆడపిల్లలు వచ్చారు. మునగాల నుంచి ఎందుకు రాలేదు? ఎన్ని ఉట్టి అబద్ధాలు మీ అందరి మీద. పాటలు తీగలుగా రాగాలుగా తీసి పాడటానికే ఉన్నారు. క్రీస్తు ప్రేమ లేదు. సునీత వయసు అంతా, వాళ్ళ అక్క వయసు అంతా. వాళ్ళ అక్క ఉంది నిన్న సునీత వాళ్ళ అక్క ఉంది. ఎంత దూరం అంతా బ్యాగులు మోసుకుంటూ తిరిగారు పని. అవునా రాజు సార్? మీరెందుకు రాలేదు? చెప్పాను నేను. మళ్ళీ అంతకు ముందు రోజే నైట్ ప్రేయర్ వచ్చి చెప్పినా కూడా అందరు మీ ఇష్టమే. సునీ ఎవరు పని చేస్తే వాళ్ళనే దేవుడు దీవిస్తారు. మాకు దేవుని దీవెనలు వద్దు, మేము ఎట్నే వస్తామని మీరు అనుకుంటే దాన్ని ఎవరేం చేయగలరు? ఎవరేం చేయలేరు. మేము ఊరికే మీ అందరినీ బలపరచడానికి, మీ అందరినీ స్థిరపరచడానికి, మీ అందరి విశ్వాసంలో ఎక్కువ ముందు కొనసాగడానికి, మీకు అవసరమైనటువంటి వాక్యాన్ని అందించడానికి ఇక్కడ మేము ఒక పంతులు గారి లాగా, టీచర్ లాగా మాత్రమే మేము ఇక్కడ మేము పోయి పని చేస్తాం. మేము పోయి పని చేసాం. మేము ఆడపిల్లలందరూ ఎంత ఉత్సాహంగా పనిచేస్తాం. ఈ గొల్లగూడెం స్త్రీల గురించి ఒక మాట చెప్తానండి వాక్యభాగంలో వెళ్ళే ముందు. ఎందుకంటే ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాము మనం. ఇది నిజమా అబద్ధం తీర్చేయాలి. దేవుని పని చేయడానికి వెనకడిగేస్తూ కూడా దేవుని ప్రేమలో మేమున్నాం. శ్రమలైనా ఎదురైనా ఏం కష్టం వచ్చినా ఏం వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎవడు వేరు చేయలేడని పాటలు పాడుకుంటే ఏంటి లాభం? పాటలు నిజం చేయాలి కదా, పాటలో నిజం ఉండాలి కదా మనం పాడే పాటలు. ఊరికే ఎందరో ఊరోళ్ళు వినాలని మన మైకులు బాగా 4 ఏపులు ఉంటాయి కాబట్టి, 4 ఏపులు వినపడతాయి కాబట్టి మన మైకులు వినేవాళ్ళందరూ అప్ప పలానా సహోదరు ఏం పాటలు పాడుతుంది, పలానా సహోదరుడు భలే పాటలు పాడుతున్నాడని అనుకోవడానికి తప్ప ఆ పాటలో ఉన్నటువంటి దాన్ని నిజం చేయడానికి లేదు. నిజం చేయడానికి లేదు. మేమేం చేసామంటే పోయి మానసిక వికలాంగుల కేంద్రం దగ్గర స్టార్ట్ చేసినాం నిన్న దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా. అక్కడ అందరూ మానసిక వికలాంగుల పిల్లలు ఉంటే వాళ్ళందరికీ మేము అక్కడ వెళ్ళి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాక వాళ్ళందరినీ చూసినాక వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా ఇంతకుముందు వచ్చారు, ఇప్పుడు వచ్చారు, మా సొంత వాళ్ళు రాలేదు, మా బంధువులు రాలేదు, మేము ఏడదొచ్చినా ఎవరు అడగలేదు, కానీ మీరు మాత్రం ఈ వైరస్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున మీరు మాత్రం మా దగ్గరికి వచ్చారు, మా అవసరాలన్నీ చూస్తున్నారని వాళ్ళు అంటుంటే నేనేం చేసినట్టు అప్పుడు వాళ్ళందరినీ చూసి నా మనసులో ఒక ఆలోచన వచ్చి, కాదురా ఈసారి ఖచ్చితంగా మీ మధ్యలో వచ్చి మీతో కలిసి మేము భోజనం చేస్తాం, మీ హోమ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ మంచి భోజనం పెడతాం, మేము ఒక పూట భోజనం వాళ్ళకి పెట్టడమే కాదు వాళ్ళతో కలిసి మేము కూడా కలిసి తింటామని చెప్పాను నేను. వాళ్ళు మీకు మాటిస్తున్నారా, ఖచ్చితంగా మేము ఈ పని చేస్తామని చెప్పాను. అది అయిపోయిన తర్వాత మేము జలగావ్ నగర్లో అన్ని పంచిపెట్టిన తర్వాత పిల్లలందరినీ లంచ్ వదిలిపెట్టాను నేను. పిల్లలందరి కోసం లంచ్ రెడీ చేసి మేమందరం కలిసి ఆర్సీఎం హాస్పిటల్లో అక్కడ లోపల ఉన్నటువంటి దగ్గరికి పోయి అక్కడ మంచి ప్లేస్ చూసుకొని అక్కడ అన్నం తింటున్నాం అందరం కలిసి. అన్నం తినడం అయిపోయిన తర్వాత యేసోబు వాళ్ళ ఆవిడను, సునీత వాళ్ళ అక్క, ఇంకొక అమ్మాయి వాళ్ళ ముగ్గురు నా దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యగారు మీరు చెప్పిన మాటను మేము చెల్లిస్తామని అడిగారు. ఏంట్రా అన్న, మేము భోజనాలు పెడతాం వాళ్ళకు, మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా పర్మిట్ చేయండి, మేము వండి పెట్టడమే కాదు మేము కూడా వస్తాం మాతో కలిసి తినడానికి అని.
అవునా? సరే, మంచిదిరా. మీకు ఏం కావాలో చెప్పండి, అవన్నీ నేను కొనిస్తే మీరు వండుకొని వచ్చి మాతో కలిసి తినండి అన్న. లేదు లేదు అయ్యగారు, మేమందరం 6 కాలం కష్టపడి పొలానికి పోయి సంపాదిస్తాం, భోజనం శ్రేష్టమైన భోజనం తయారు చేయడానికి అయ్యే ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం. నువ్వు ఫోన్ చేసి అడుగు మీ అక్కను, ఖచ్చితంగా వండర్ఫుల్ పిక్చర్స్ ఉంటుంది నీకు. మా డబ్బులతో మేము పొలానికి పోయి కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టి మేము ఆ మానసిక వికలాంగులందరికీ మంచి శ్రేష్టమైన భోజనం వండి పెడతాం, మీరు కూడా మాతో కలిసి రావాలంట. ఇది ఎంత త్యాగపూరితమైనటువంటి విషయం. మా దేవునికి మేము పనిచేస్తున్నాం, మా దేవునికి ఆహారం పెడుతున్నాం, మా దేవునితో కలిసి నడుస్తున్నామని ఆ ఆడపిల్లలు ఎంత విశ్వాసాన్ని కనపరిచారు నాకు. ఒక అమ్మాయి అయితే 3-4 రోజుల నుంచి జ్వరంతో ఉందంట. ఆ అమ్మాయి వచ్చింది, నేను ఇవన్నీ పంచిపెట్టాలని, నేను నా దేవుని పని చేయాలని వచ్చింది. ఆయన మధ్యలో మేము ఆ అమ్మాయిని దాంట్లో ఆటోలో నువ్వు కూర్చో, ఇక్కడ నువ్వు కాసేపు కూర్చో అని చెప్పి ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మేము పోతాం. మరి మనం సారమ్మ ఏమైంది, నేను ఇప్పుడు ఎందుకు రాలేదు? ఊరికినే జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా, నీకు ఏమైంది, నువ్వు ఎందుకు రాలేదు? ఒక జ్వరంతో ఉన్నటువంటి 3-4 రోజులు జ్వరంతో పాటు ఉన్నటువంటి అమ్మాయి వచ్చింది. నేను అదే ఎందుకని అంటున్నాను. ఏది రైట్, రేవతి నువ్వు ఎందుకు రాలేదు? ఒకదాన్ని అక్కడ అంతమంది ఆడపిల్లలు ఉంటాయి, ఒక్కడనే ఉన్నాను. ఈ పిల్లడు ఒక్కడనే ఉన్నానంటే కారు వేసుకొని వచ్చి ఎక్కించుకొని పోయినాను. నేను మీ అందరికీ సహోదరుని ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరు దేవుని కోసం పనిచేస్తే వాళ్ళు దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడతారు, అంతే. విషయం ఏంటంటే, మీ అందరికీ నోవాయ గారు ఉండి మీ అందరికీ పొగరు, మాకేం కావాలన్నా ఆయన చేసి పెడతారు. మాదేం లేదు, పోయి మంచిగా తయారైపోయి కూర్చున్నామా, ఎన్నామా, లేచి వచ్చినామా, ఇక ఏం కావాలన్నా ఆయన చూసుకుంటాడు, మనకేంది లేకుంటారు మీరు. కానీ అందరూ అలా అనుకోవచ్చు. నేను కూడా మీకోసం అలా ఎందుకు కష్టపడి పనిచేస్తా అంటే, నేను ఎంత ఊర్లోంచి నేను అందరినీ తిరస్కరింపబడి అందరి చేత నెట్టేయబడి విన్నాను, కానీ ఎక్కువ పని చేశాను. మిమ్మల్ని పని చేయొద్దని నేను చేయలే పని. నేను చేస్తున్న వాటి మీరు చేయొద్దని కాదు అసలు దాని అర్థం. నేను ఎందుకు చేస్తుంటానంటే, నేను ఎక్కువ దేవుని చేత దీవించబడాలా, ఎక్కువ దేవుని చేత ఆశీర్వదింపబడాలి, నేను నా దేవుని పని చేయడానికే వచ్చాను, నేను మిగతా పనులన్నీ మారేసుకొని వచ్చాను కాబట్టి నేనే పని చేయాలని చేస్తుంటాను. అంటే మిమ్మల్ని చేయొద్దని కాదు అర్థం. దాని అర్థం మీరు చేయొద్దు, నేను ఒక్కడే చేసుకుంటాను కాదు అర్థం. మీరు చేస్తే మీరు దీవించబడతారు, నేను చేస్తే నేను దీవించబడతాను. ఇజ్రాయెల్ సార్ చేస్తే జిమ్మను దీవించబడతాడా? ఇజ్రాయెల్ సార్ చేస్తే ఇజ్రాయెల్ సార్ దీవించబడతాడు, సునీత చేస్తే సునీత దీవించబడతాడు. కారణాలు ఎత్తుకుంటాం మనం అంతా, కడుపు నిండా కారణాలే మనకు. పని దొంగలు అంటారు మనందరినీ. ఏమంటారంటే పని దొంగలు అంటారు. మనం కారణాలు ఎత్తుకుంటాం. మనం ప్రాణం ఇచ్చేయాలి, వెళ్ళి ప్రాణం అక్కడ పోతుంటే పోవాలి. మనం ఏంటంటే ఏముందిలే ఏముంది, నడుస్తుంది, మనం నడుస్తున్నాం అంటే. మన దగ్గర సత్యం ఉందని పొగరు. మన దగ్గర ఏం పొగరు ఉంటుందో తెలుసా? మన దగ్గర సత్యం ఉంది, మనం ఖచ్చితంగా పరలోకం పోతామనే ఒక పొగరు మనం. సరే, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఇది అనుకోవడానికి అర్హత మనం సాధించగలిగామా? దావీదు ఈ మాట అనుకునేంత ధైర్యాన్ని మనం సాధించగలిగామా? అర్హతను సాధించగలిగామా మనం? నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా చెప్తే గొప్పతనంగా ఇట్లా అనుకుంటారులే, కానీ మీరు 3 విడతలుగా ఏ సంస్థ కూడా పనిచేయలేదు. 3 విడతలు పనిచేసాం మేము. 3 సార్లు వెళ్ళి వాళ్ళని పరామర్శించాము, వరద బాధితులను. 3 సార్లు మా చేతనైనంతలో. ఎవరైనా ఒకసారి పోయారా, చేశారా, వెళ్ళిపోయారా, అయిపోయింది అంతే. ఎంత పెద్ద పెద్ద సంస్థలైనా ఒకేసారి చేశారు, ఏదో కాసేపు చేశారు, వెళ్ళిపోయారు. ఒక్క వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ తరఫున మేము మాత్రమే 3 విడతలు చేశాం. మొదటిసారి భోజనం పెట్టి, రెండోసారి భోజన సరుకులు ఇచ్చి, నిత్యావసర వస్తువులు ఇచ్చి, మూడోసారి దుప్పట్లు ఇచ్చి వచ్చాం. ఆ దుప్పట్లు కూడా ఎలా ఇచ్చాం? మంచి నీట్గా కవర్లో పెట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్నాం. కొని ప్రతిదీ కవర్లో పెట్టి, ఆ కవర్ని ప్యాక్ చేసి కవర్లో మోసుకొని పోయి ఇంటికి పోయి దేవుడు మీకు ఇచ్చిన కానుక అంటించేసినాం. దేవుడు మీకు ఇచ్చిన కానుక. చూడండి, వీడియోలు పెట్టాను నేను, చూడండి కావాలంటే. అద్భుతమైనటువంటి పని చేశారు ఆడపిల్లలు. కావాలని మేము బ్యాక్ సైడ్ అయ్యి వాళ్ళ ఫ్రంట్ సైడ్ పంపించాము. ఆడపిల్లలు బాగా కష్టపడి పని చేస్తున్నారు.
సరే, మీరు కూడా కలిసి ముందు కొనసాగాలని, మీరు కూడా దేవుని దీవెనలు అత్యధికంగా పొందాలని కోరుకుంటాను. నేను అలా కోరుకుంటున్నాను కనుకనే మాటికి అడుగుతున్నాను నేను మిమ్మల్ని, రండి రా బాబు మయ్య రండి, పని చేద్దాం రండి. సరే, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి. నేను ఇక్కడి నుంచి కదలేకపోతాను అసలు ఈ పదాన్ని పట్టుకొని. స్థానిక చిన్న మునగాల గ్రీసు సంఘంలో ఈ మాట పట్టుకొని నేను ఇక్కడి నుంచి ముందు కదలేకపోతున్నా మాటికి కూడా. సరే, అయినా సరే ముందుకు పోదాం రండి, కొంచెం కష్టమైన ముందుకు పోదాం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ భూమి మీద ఎవడు నన్ను ఏమీ చేయలేడు అనేది ఈ యొక్క వాక్యం యొక్క అర్థం. అంతేనా దావీదు సార్? ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నా దేవుడు నాకు తోడున్నారు, నన్ను ఎవడు ఏమీ చేయలేడు. ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నప్పుడు నేను మీ అందరితో ఈ విషయాలన్నిటిని నేను జ్ఞాపకం చేసేటప్పుడు నిజంగా మనం గుండెల మీద చేసుకుంటే మన దేవుడు మనకు తోడున్నాడా, మనం దేవుని పక్షాన ఉన్నామా, ఈ ప్రశ్న వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, అందరిలాంటి పనికి మాలిన విషయాలు మీకు చెప్పి మీ అందరి దగ్గర 10 రూపాయలు వసూలు చేయడానికి మాత్రం నేను లేను అసలు. మీ అందరూ పరలోకం రావాలంటే ఏది అవసరమో అంత కఠినమైన, కొంచెం నిష్ఠూరమైన, అది గుండెల్లో గుచ్చుకున్నా ఖచ్చితంగా అలాంటి వాక్యాలు మీకు అందించడానికే ఉన్నాను నేను. ఖచ్చితంగా అలాంటి వాక్యాలు మీకు అందించడానికే. ఒకసారి నాకెళ్ళి చారమ్మా, నాకెళ్ళి ఒకసారి తిరిగి ఏంటంటే మీది ఎవరికైనా వినపడితే చెప్పండి. చారమ్మ ఏమన్నది మైక్ పని చేస్తా చెప్పు. మీ మాటే చెప్తున్నా, ఇప్పుడు చెప్పిందంతా మీ మాటే, అందరి మాట కాదు. అందరితో పోల్చితేనే మీరేంటో తెలిసింది. అదేరా, ఇప్పుడు ఓ 2 పిల్లలు ఉంటే, ఇప్పుడు జున్నుగాడు కరుణ ఉంటే, వాళ్ళిద్దరూ పరీక్ష రాసిన తర్వాత జున్నుగాడికి 9 మార్కులు వచ్చినాయి, కరుణకు 10 మార్కులు వచ్చినాయి నేను చెప్తేనే ఎవరికి ఎక్కువ వచ్చినాయో ఎవడ తక్కువ వచ్చినాయో తెలుస్తాను. రాని నేనేం చేస్తాను? నన్ను కొట్టినా కూడా నాకు సంతోషం. నన్ను వాడు రాళ్ళు తీసుకొని కొట్టినా సంతోషమే, వాడు నా తలకాయ పగల కొట్టినా సంతోషం. అవునులే, ఎట్లా శారమ్మ రాలేదుగా, కోపం వచ్చిందో నువ్వు ఎందుకు రాలేదు అన్న. మరి ఇంకేంటి? మళ్ళీసారి ఇక్కడే ఆగుతాం. మళ్ళీసారి మనం ఇక్కడే 8వ అధ్యాయం 31వ వచనం దగ్గరే మళ్ళీ ఆగుదాం. ఆగండి, 31వ వచనం దగ్గర. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు భూమి మీద? దావీదు సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను. భూమి కలుగును కాకుండా కలిగిందా లేదా? సత్యాన్మయ్య గారు, నేను ఒక మంచి పాయింట్ చెప్తా. ఇక ఇట్లా అన్నందుకు ఒక మంచి పాయింట్ చెప్తాను. భూమి కలుగును కాకుండా కలిగిందా లేదా? కలిగిన తర్వాత భూమి మీద కావాల్సినటువంటి అన్ని వనరులు ఒక మనిషి బ్రతకడానికి ఏది అవసరమో అవన్నీ తయారు చేసిన తర్వాతనే మనిషిని చేశారా, లేకపోతే ముందే మనిషిని చేశారా? మనిషికి ఏది అవసరమో అన్నీ సమకూర్చి ఆ భూమి మీద, ఆ తర్వాత చివరిగా దేవుడు చేసినటువంటి క్రియేషనే మనిషి. ఆ ఆదాములో నుండి భూమి మీద వచ్చినటువంటి వాళ్ళే మిగతా మనుషులందరూ. అవునా కాదా దావీదు సార్? ఆదాము ద్వారా భూమి మీద వచ్చినటువంటి మిగతా మనుషులే అందరూ. కరెక్టేనా? క్లియర్ ఉందా? ఆ మనుషుల్లో కొంతమంది దేవుని వైపు ఉన్నారు, కొంతమంది లోకం వైపు ఉన్నారు. అదే ఆదాములో ఉంటుంది. ఇప్పుడు దేవుని వైపు ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడు అనుకుంటున్నారు. ఇంకోటి దేవుడు లేడు, గీవుడు లేడు, ఎవడున్నా ఇవన్నీ పనికిమాలిన విషయాలు అనుకుంటాడు. ఇంకొకటి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో. అలాంటి గ్రూప్ ఒకటి తయారైపోయింది, ఇలాంటి గ్రూప్ ఇంకోటి తయారైపోయింది. ఇప్పుడు ఈ 2 గ్రూపుల గురించి ఆలోచిస్తేనే
జున్నుగాడికి 8 మార్కులు వచ్చినాయి ఏంటి, కర్ణకు 9 మార్కులు వచ్చినాయి ఏంటి, మా శారకు 10 మార్కులు వచ్చినాయి ఏంటి అని నేను ఈ ముగ్గురిని బేరీజు వేస్తేనే కానీ ఎవడు ఫస్టో ఎవడు ఫెయిలో తెలియదు నాకు. ఇప్పుడు దేవుని ఎరగని ప్రజలను గురించి నేను ఆలోచిస్తేనే దేవుని ప్రజలు ఎవరో నాకు అర్థమైపోతుంది. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి కూడా నాకు విరోధి లేడు అని అనుకోవాలంటే ముందు దేవుడు ఉన్నాడని నమ్మాలి. ముందు దేవుడు ఉన్నాడని నమ్మటం అంటే మనం పోయిన చివరి గురువారం ఇదే చెప్పాను. నేను ఏం చెప్పానంటే, ఒక శరీరంలో ప్రాణం ఉంటేనే అది జీవము కలిగినటువంటి శరీరం అన్న. ఒకవేళ ఆ శరీరంలో ప్రాణం పోతే దాన్ని శరీరం అని కూడా అంటారు. ఏమంటారు తెలుసా? సచ్చిన శవం. దాంట్లో ప్రాణం ఉంటేనే. అలాగుననే క్రియలు లేని విశ్వాసము మృతమైనది కనుక నీలో క్రియలు ఉంటేనే నువ్వు నీ దేవునికి అనుకూలం. నీలో క్రియలు ఉంటేనే నీ పక్షమైన దేవుడు, నీ పక్షమైన దేవుడు ఉంటేనే నీవు దేవుని పక్షమున ఉన్నట్టు. క్రియలు ఉండాలి దీంట్లో. దీని గురించి యేసు ప్రభు తన బోధ మొదలుపెట్టినప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మనుషులు మీ సత్క్రియలు చూడాల్సిందే అన్నాడు. ఖచ్చితంగా మీ పనులు మనుషులందరూ కలిసి చూడాలి. చూడడమే కాకుండా మీరు చేసే మంచి పనుల వలన పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి మహిమ కలిగే విధంగా నువ్వు ఈ భూమి మీద జీవించాల్సిందే. ఇది ఖచ్చితం, ఇది రూల్ అన్నాడు. వాళ్ళందరి ఎదుట నీ వెలుగును ప్రకాశింపజేయి అన్నాడు. ఇప్పుడు ఏంటంటే, దేవుని పక్షాన మనం ఉండడం మానేసి అయ్యగారి పక్షాన ఉన్నారు మనం. నేను ఇదే అంటున్నా. నేను నా గురించి ఎవడేమనుకుంటే మీకేంటి? నేను మంచి చేస్తే మంచి అనుకున్నాడు, నేను మంచి చేయలేకపోయినా కాబట్టి నన్ను చెడ్డోడు అనుకున్నాడు. ఎవడేమనుకున్నా నా పేరు జీవగ్రంథంలో ఉంది. దేవుడు దినదినము నా పేరు నేను చేసినటువంటి పనులన్నీ అక్కడ రాస్తూనే ఉన్నారు. మధ్యలో మనం బాధపడేది ఏంటి అయ్యగారిని గురించి అంటారు. ఖచ్చితంగా అంటారు. నేను 10 రూపాయలు ఇస్తే నోవాయి గారిని మించినోడు లేడంటారు. నన్ను 2 సార్లు అడిగినా నేను 5 రూపాయలు కూడా వాడికి ఇవ్వకపోతే ఏందే ఉంది అంటారు. నేను ఎవరికైనా అనుకూలంగా మాట్లాడితే వాడు నన్ను దేవుడితో సమానంగా చూస్తాడు. నేను ఎవరినైనా వ్యతిరేకించి చూస్తే వాడు నన్ను దుర్మార్గుడు కంటే హీనంగా చూస్తాడు. అలాంటి మనుషుల లెక్కతో మనకేం పని? మీరు అయ్యగారిని ఎందుకు బేస్డ్గా ఉంటున్నారు? నేను ఎంతకాలం మీతో ఉండి 20 ఏళ్ళు చేసిందంత వ్యర్థమే కదా. మీరు నా గురించి ఆలోచిస్తున్నారా? మీరు దేవుని గురించి కదా ఆలోచించాలి. నేను కేవలం దేవుని సేవకుండే కదా, దేవుడు చూస్తారు కదా నన్ను కూడా. మీరు నా గురించి ఆలోచించి ఎవడు ఏడబోతే మనకెందుకు అనే ఆలోచన, ఇది తప్పు. మనం ఉన్నదే అందరినీ మార్పులోనికి నడిపించి వాళ్ళందరినీ పరలోకి నడిపించడానికి కదా మనం వచ్చాం. ఏదో నలుగురిని మూట కట్టుకొని, ఆ నలుగురిని కూడ కట్టుకొని, ఆ 4 రూపాయలు తయారు చేసుకొని, ఆ 4 ఇండ్ల పేర్లతో కలిసి ఉండడానికేనా నేను వచ్చాను? అటువంటిప్పుడు నేను ప్రపంచవ్యాప్తంగా ఎలా గుర్తింపు పొందాను? నేను ఎలాగ నేను దేశాల్లోనూ రాష్ట్రాలు దాటిపోయి గొల్లవందల నోవా అంటే ఎందుకంత గుర్తింపు వచ్చింది? కేవలం నేను ఈ 4 కుటుంబాలనే బేస్డ్గా ఉన్నానా? నేను నా దేవుణ్ణి బేస్ చేసుకున్నాను. నాతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరితో ఒక గొప్ప వ్యవస్థను స్థాపించాను నేను. అందుకు నాకు గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు నా గురించి మునగాల్లో ఉన్నవాడు, ఇంట్లో భార్య చేత తిట్లు తిని బయట ఎన్నిక లేని వాడు నా గురించి ఏదన్నా అంటే నాకేం పోయిద్దిరా? నా గురించి దేవుడు తన జీవగ్రంథంలో నా గురించి రాస్తూనే ఉంటాడు. దినదినము నేను చేసినటువంటి పని. మేము ఎంత పని చేశామో మీకేం అసలు నేను అదే అంటాను. ముందు మీరు వస్తే మేము చేసినటువంటి పనిలో మీరు లీనమైపోతే మేము ఎక్కడెక్కడికి పోతున్నామో ఏమేం చేస్తున్నామో మీకు అర్థమవుతుంది. నేను ఎన్నిసార్లు పిలిచినా మీరు రాలేకపోయారు. దాంట్లో ఒక్కసారి వచ్చాడు సుధాకర్ సార్, అంతే. ఇక మళ్ళీ రావాలంటే ప్రాణం ఒప్పలే. అసలు దెబ్బకు సాయంత్రానికి సిక్ అయిపోయి ఉంటారు. ఎంత కష్టమైనా నిష్ఠూరమైనా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పడే శ్రమలు, బాధలు, కష్టాలు చూస్తే మళ్ళీ నిన్న మనం ఏం వాగ్దానం చేసి వచ్చాం? ఒక 30 కుటుంబాల్లో మేము సందర్శించలేకపోయాం అసలు ఆ ఏరియాలో. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు బురదలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు తాగడానికి నీళ్లు లేక గుంట తవ్వుకొని గుంటలో ఊరిన నీళ్లు తాగుతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళని చూడగానే గుండె మళ్ళీ గుండె కలుపు మనం వాళ్ళకు మళ్ళీ ఒక వాగ్దానం చేసి వచ్చాం. ఏం చేసాం? వారం తిరగకుండా మీ 30 కుటుంబాలకు కూడా మళ్ళీ నిత్యావసర వస్తువులు మేము తీసుకొచ్చి ఇస్తాం. దానికని ఇది ఎంతో తెలుసా? 21,000 రూపాయలు
ఒక్కోటి 700 రూపాయల కవర్ ఇచ్చినాం మనం. ఆ 700 రూపాయల కవర్లు 30 కుటుంబాలు వాళ్ళ అసలు మేము పోలేదు వాళ్ళ దగ్గరకు. మొదటి నుంచి 2 సార్లు పోయినా వాళ్ళ దగ్గర పోలేకపోయినాం మేము అసలు. అలాంటి వాళ్ళను మేము మళ్ళీ పోయి మళ్ళీ వాగ్దానం చేసి వచ్చాము. వాళ్ళతో కలిసి మళ్ళీ చేస్తున్నాం. నేను దేవుని పక్షాన ఉన్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? కన్నా వారం క్రమం తప్పకుండా ప్రార్థన రావడం కాదు. ఇజ్రాయెల్ సార్, వారం క్రమం తప్పకుండా ప్రార్థనకు రావడం కాదు. మనం నిర్ణయించుకున్నటువంటి కానుక తెచ్చి దేవుని కానుకలకు బాక్సులు వేయడం కాదు. యేసుప్రభు శరీర రక్తాల్లో పాల్గొనడం కాదు. వీటన్నిటిని మించినటువంటిది మన శరీరంలో ప్రాణం, ఊపిరి, ఇవే క్రియలు అన్నారు. మీరు చేసే పనులు లోకానికి కనపడాలన్నారు సుమి. మళ్ళీ నేను మనం చేసుకుంది మన దగ్గర దాచుకోవడానికి కాదు, మనం చేసింది లోకానికి తెలియాలన్నారు ఆయన. లోకంలో ఉన్న వాళ్ళందరి ద్వారా దేవునికి మహిమ కలిగే విధంగా మీరు చేసే పనులు ఉండాలన్నారు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? నిజంగా మనం దేవుని పక్షానే ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే, నిజంగా ఈ భూమి కలుగును కాకంటే కలిగినప్పుడు ఆ ఆదాము ద్వారా భూమి మీద వచ్చినటువంటి మనుషులు, దేవుడు ఆదామును మట్టితో తయారు చేసిన తర్వాత ఆయన ద్వారా, అమ్మమ్మ ద్వారా భూమి మీద వచ్చినటువంటి మనుషులు దేవుని పక్షాన, దేవుడు తన ప్రజల పక్షాన ఉంటే వీళ్ళు ఏం చేయగలరు? ఆయన్ని ఇది చెప్పారు ఆయన. తుచ్చమైనటువంటి వాళ్ళు ఎందుకు పనికిరాని వక్ర జనాంగము, మూర్ఖతరము వారు, వాళ్ళు దేవుని ప్రజల్ని ఏం చేయగలరు అనేది ఇప్పుడు ప్రశ్న. నేను ఒకసారి కీర్తన గ్రంథం 118:6 చూస్తాను. నేను కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 6 యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, ఈ నరులు నాకేమి చేయగలరు అని ఒక గొప్ప ధైర్యాన్ని ప్రకటిస్తున్నాడు ఈ కీర్తన రాసినటువంటి ఆయన. దేవుడు నా పక్షాన ఉన్నారు, భూమి మీద ఉన్నటువంటి మనుషులు నాకు ఏం చేయగలరు? అసలు నన్ను ఏం చేయగలరు? ఇప్పుడు ఎవడో నా గురించి ఏదో అనుకుంటాడంటే, నేను దేవుని పక్షాన ఉండగా, దేవుడు నా పక్షాన ఉండగా ఎవడు ఏమనుకుంటే నాకేంటి? ఎవరు నా గురించి మంచిగా అనుకుంటే నాకేంటి? ఎవరు నా గురించి చెడ్డగా అనుకుంటే ఏంటి? నాకు వాడు అనుకునే మంచి 4 రోజులే అది. ఒకవేళ ఎవడైనా నా గురించి మంచిగా అనుకుంటే అది నా వల్ల వాడికి ఏదన్నా ఒక అవాంతరం ఏర్పడనంత వరకే. ఒకవేళ నేను ఆయన తరపున మాట్లాడకుండా వేరే వాడి తరపు మాట్లాడితే అప్పటి వరకు నన్ను పోయిన వాడే, నన్ను ఈయనంత వాడు ఇది లేదు, వాడంతా ఇది లేదు అని అంటాడు. అలాంటి ప్రజల గురించి నాకేంటి అసలు? అలాంటి ప్రజల గురించి మనకేంటి అసలు? దేవుడు మన పక్షమున ఉండగా. ఒకసారి మళ్ళీ 18వ అధ్యాయం 6 చదవండి. కీర్తన గ్రంథంలో కీర్తన గ్రంథం 118:6 చదవండి ఒకసారి. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఈ మనుషులు నన్నేం చేస్తారా అన్నా ఉంటారు. ఏం చేస్తాను? నేనెవడికి భయపడాలి? అంటే నేను ఒకడికి భయపడుతున్నాను, ఒక మనిషి నన్ను ఏదైనా అనుకుంటాడని, నన్ను తిరస్కరిస్తాడని, తృణీకరిస్తాడని నేను అనుకుంటున్నానంటే అర్థం ఏంటంటే నా దేవునికి నేను అసలు విలువే ఇయ్యలేదని అర్థం. నా దేవుడు నా పక్షాన ఉన్నాడనే సంగతిని నేను మర్చిపోయానన్నాను. ఇర్మియా గ్రంథంలోకి వచ్చేద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. అయితే పరాక్రము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడూ మరువబడని నిత్యావమానమును పొందుదురు. ఎవరట వీళ్ళు? ఎవరట? పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడని ఆయన చెప్పారు. ఎవరికైతే దేవుడు తోడై ఉన్నారో వాళ్ళని హింసించే వాళ్ళు, వాళ్ళని దూషించే వాళ్ళు ఏంటట? సిగ్గుపడతారు. ఎన్నడూ గెలవలేరట వాళ్ళు. అంత మాత్రమే కాదు, నిత్య అవమానం అంటే నిత్య అవమానం అంటే ఎప్పుడు వాడికి అవమానమే. దేవుని బిడ్డను వ్యతిరేకించే వాడికి, దేవుని బిడ్డల గురించి అనేవాడికి, వాడికి ఎన్నటికీ నిత్య అవమానమే.
ఇప్పుడు చెప్పండి, ఇక నా పక్షమున దేవుడు ఉన్నప్పుడు, నేను దేవుని పక్షమున ఉన్నప్పుడు నన్ను ఎవరైనాను ఏమైనాను చేయగలరా? రైట్. మత్తయి సువార్త 5 ఇది మనందరం తెలుసుకోవాలి చాలా మంది. మత్తయి సువార్త 5 11 ఎదురైతే సార్ 11 5 అధ్యాయం 11 మత్తయి సువార్త. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు నేను సంతోషించి ఏముంది తర్వాత, సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలం అధికం అయిపోయింది అన్నారు. ఇప్పుడు నాకు పరలోకంలో ధనం కావాలా? భూమి మీద ధనంతో నాకు పని. ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను మీ మధ్యలో? అసలు నేను ఈ ఊరిలో 37 సంవత్సరాల క్రితం 38 సంవత్సరాల క్రితం అల్లుండి నేను ఈ ఊరికి, కానీ నేను ఇక్కడ ఎందుకున్నాను ఇప్పుడు మీ మధ్యలో? 20 ఏళ్ళుగా నేను మీ మధ్యలో ఉంటున్నాను. మొదటి 18 సంవత్సరాలు ఎందుకు లేదు నేను మీతో? చివరి 20 సంవత్సరాలు మాత్రం నేను నా దేవుని పని మీద, నా దేవుని కార్యం మీద, నేను ఒక సువార్థికుడిగా మీ మధ్యలో ఉన్నాను నేను. ఎందుకంటే కేవలం సువార్త పని మీదనే నేను మీతో ఉన్నాను. ఇప్పుడు ఏం చెప్పారంటే యేసుప్రభు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము జనులు మిమ్ములను హింసించి, నిందించి, దూషించి, అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు పలికితే మీరు ధన్యులు అన్నారు. ఇప్పుడు నేను ధన్యుని అవునా కాదా? నేను ఎందుకు బాధపడాలి? యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం నేను ధన్యుని అవునా కాదా? మరి నేనెందుకు బాధపడాలి? వాడెవడో నా గురించి ఏదో అనుకుంటాడు, వీడెవడో నా గురించి అనుకుంటాడు, నేను ఎవరి గురించి ఏమనుకుంటాడని నాకేం బాధ? బైబిల్లో దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో చెప్పడానికి ఉన్నాను నేను. నీ గురించి యేసుప్రభు ఏమనుకుంటున్నారో, నువ్వు ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారో అది చెప్పడానికే వచ్చాను నేను. ఇప్పుడు నేను ఎందుకు ఎవరికి భయపడాలి? దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు. మళ్ళీ ఒకసారి ఇది పాత నిబంధన గ్రంథంలో ఉండి దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్న సంగతులను గురించి ఆలోచించాను కదా నేను. ఒకసారి నేను ఏపీసీ పత్రికలో వచ్చాను. ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం, ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం 4 నుంచి 6 వరకు గల వాక్య భాగాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడట అంటే ఏంటో తెలుసా మీకు? భూమి కలుగునుగా కానక మునుపు అని అర్థం. దేవుడు భూమిని తయారు చేయక మునిపే యేసుక్రీస్తు ద్వారా మనందరినీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాలని దేవుడు ముందుగా మన కోసం ఒక నిత్య సంకల్పాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, పితరుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి ఆ దేవుడు, వాళ్ళకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఈ దినముల అంతం వచ్చేసరికల్లా, ఈ క్రైస్తవ యుగం వచ్చేసిన తర్వాత దేవుడు మనకి తోడుగా ఉండడం కోసం ఎవరిని పంపించారు? ఎవరిని ఇచ్చారో తెలుసా? యేసుక్రీస్తుని మనకు తోడుగా ఇచ్చేసారు. అప్పుడు వాళ్ళందరూ దేవుడు నా పక్షంలో ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడని ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచనలో నుండి క్రైస్తవ యుగం వచ్చేసరికి మనమందరం గురించి ఆలోచిస్తున్నాను. మనకి తోడుగా ఎవరిని ఇచ్చారో తెలుసా? యేసుక్రీస్తుని తోడుగా ఇచ్చారు. ఇదే కదా మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం చూద్దాం ఒకసారి.
మత్తయి సువార్త 1:23. కొంచెం గట్టిగా 1:23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని. యేసుప్రభు పేరుకు పెట్టినటువంటి యేసుప్రభుకు పెట్టినటువంటి పేరుకున్నటువంటి అర్థం ఏంటంటే దేవుడు మనకు, అంటే దేవుడు మనకు తోడుగా ఉండడం కోసం ఆయన ఏం చేశారంటే ఇప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తన ఏకైక కుమారుడు, సొంత కుమారుడే మన కోసం. మళ్ళీ ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయంలో వచ్చేది మీరంతా. రోమాపత్రిక 8 వచ్చేది 32 వచ్చింది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తములో మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. ఇది ఖచ్చితంగా మనకు తెలుసు. దేవుడు మనకు తోడుగా ఉండడం కోసం తన ఒక్కగానొక్క కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి మనకి ఇవ్వడానికి ఆయన ఏ మాత్రం సంకోచించలే, ఏ మాత్రం వెనుక తీయలే. ఆయన మన కోసం ఇచ్చేశారు. ఆయన వచ్చారు, నేను మీతో సదాకాలం ఉన్నాను అని చెప్పేశారు. ఉన్నారు. ఉన్న తర్వాత ఆయన ఇంకో మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఇప్పుడు నేను వెళ్ళి మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్ముడు పంపిస్తాను అన్నాడు. ఆయన ఎంతకాలం ఉంటాడట మళ్ళీ మనతో? మీతో ఎల్లప్పుడూ ఉండడానికై, మీ జీవిత కాలము భూమి మహావేంద్రంతో లయమైపోయేంత వరకు ఉన్నటువంటి ప్రతి ప్రజలతో ఉండడానికి, దేవుడు తోడుగా ఉండడానికి ఆయన చేసినటువంటి ఏర్పాటు ఏంటంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఇస్తే ఆయన బలియాగం చేసి ఆయన పైకి వెళ్ళిపోయి ఆయన పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించారు. ఇప్పుడు ఆయన మనకు తోడుగా, ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నారు. మనకి భూమి మీద విరోధి ఎవడు? సొంత కుమారుని ఇవ్వడానికి వెనుక తీయలేదు దేవుడు. నీకు సమస్తం ఎందుకు ఇయ్యడు? దీన్నే యేసుప్రభు ఏం చెప్పారంటే, బాగా సులువుగా అందరికీ అర్థమయ్యేలాగా దీన్ని యేసుప్రభు ఏం చెప్పారంటే, దేవుడు సొంత కుమారునే ఇవ్వగలిగితే ఆయనని ఇచ్చినటువంటి దేవుడు నీకు అన్నీ ఎందుకు ఇయ్యడు అనగానే ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరూ కలిసి ఆ విషయాన్ని మర్చిపోయి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా నివసించాలి, ఎలా అనుకుంటున్నారు. సొంత కుమారుని ఇచ్చినటువంటి ఆయన నీ ప్రతి అవసరం ఎందుకు ఇయ్యడు? ముందు ఈ విషయం నువ్వు నమ్మాలి కదా. అందుకే ఏం చెప్పారంటే పక్షులకు గూళ్ళు ఉన్నాయన్నారు, ఆకాశాలు ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయన్నారు, ఆఖరికి గుంట నక్కలకు కూడా బరియలు ఇండ్లు ఉన్నాయి. ఆయనకి ఇల్లు లేదు, మీకోసం ఇల్లు తయారు చేయడానికి వెళ్ళిపోయాడు ఆయన. మనందరి కోసం ఇల్లు తయారు చేయడానికి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఏం తినాలి, ఏం తాగాలని, ఏంటి మీ చింత అంతా అన్నారు. ఆయన మీ గురించి చింతపడుతున్నారు కనుక మీరు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే ఆ విషయాన్ని మర్చిపోయి దేవుని మీద, ఆయన పంపిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద చింతించడం, ఆయన మీద మన చింత తీసి ఆయన మీద పెట్టడం మానేసి మన బరువు మనమే, మన చింత మనమే పడుతున్నాం, మన కష్టాలు మనమే తీర్చుకోవాలనుకుంటున్నాం, మన బాధలు మనమే పడాలనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్పారంటే నీకోసం నా కుమారుని ఇచ్చేశాను, ఆయన మీద నీ బరువు భారం పెట్టి నువ్వు నిశ్చింతగా బతికే. మనకి ఏడ నిశ్చింత? పండుకుంటే పొదుపోడు గుర్తొచ్చే, పండుకుంటే రేపు పొద్దున జరిగే ఫంక్షన్లో మనం కట్టుకునే చీర గుర్తొచ్చే, మనం పండుకుంటే ఏముంది అక్కడ జరుగుతున్నటువంటి పెళ్లిలో మనం వేసిన చదివింపు గుర్తొచ్చే, ఇంట్లో 10 రూపాయలు కూడా లేవా పక్కింటోడి దగ్గర పోయి అప్పు తేవాల్సి వచ్చే. మన చింత అంతా ఆయన మీద వేసి నువ్వు హ్యాపీగా ఉండంటే మనం ఏ విషయాన్ని కూడా ఆయన మీద బరువు పెట్టకుండా మంది
మనమే. అందుకే యేసుప్రభు ఏం చెప్పారంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ కాడి నా కాడి మీ మీద ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి. ఎప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి తెలుసా? నా యొద్దకు రండి, అప్పుడే మీకు విశ్రాంతి. నువ్వు నా యొద్దకు రావట్లేదు కదా, నీకు ఎలాంటి విశ్రాంతి దొరుకుతుంది? నీకు ఆలోచన ఒకసారి. దేవుడు నా పక్షాన ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు నిజంగానే అలాగే ఉన్నావా? ఇది ప్రశ్న మనందరి మధ్యలో ఇదే ప్రశ్న. రాగానే జిమ్మని నన్ను అడుగుతుంది, ఏంటి ముక్కు మీద ఇదంతా పగిలిపోయింది, ఇదంతా ఏంటి ఇక్కడ అంతా పగిలిపోయింది ఏంటి అని అడుగుతున్నాను జిమ్మని నన్ను. అప్పుడు జిమ్మన చెప్పాను, నేనే బాగా హై ఫీవర్ వచ్చింది, ఆ రోజు ఒక్క రోజులోనే వచ్చేసింది. ఆ రోజు మేము ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి అవన్నీ పంచి పెడుతున్నాను. ఫుల్ ఫీవర్ వచ్చింది. ఎంత ఫీవర్ వచ్చిందంటే అది పొద్దున్న లేచి లేవలేకపోతున్నాను నేను. కానీ పని ఎదురుగా కళ్ళ ముందు కనపడుతుంటే నా జ్వరం కానీ నా కష్టం కానీ ఏది కనపట్లేదు నాకు అసలు. మరి రాగానే అంటాడు, పక్కన చేరి ముసలోడు అయిపోయింది అంటున్నాడు. కానీ నేను ముసలోడు కాలేదురా. ఆ రోజు జ్వరం వచ్చి బాగా కుంగిపోయినా కూడా పని చేసిన నేను వచ్చి. మీ అందరు ముసలోళ్ళలాగా ఉంటే మీ అందరి మధ్యలో ఒక యవనస్తులా పనిచేస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీ చింత తీసుకెళ్ళి ఆయన మీద వేయంటే, నీ చింతను ఆయన మీద వేయడం మర్చిపోయి మన చింతను మనమే మోస్తున్నాం, మన బరువులు మనమే మోస్తున్నాం, మన ఇంట్లో ఫుడ్ మనమే తయారు చేసుకుంటున్నాం, మన ఇంట్లో మన సొత్తా మనమే కోరుకుంటున్నాం, మన ఇంట్లో పిల్లోడికి మన ఫీజు మనమే కట్టుకుంటున్నాం. నిజం మాట్లాడండి, ఇవన్నీ నువ్వు నిజంగానే కట్టుకుంటున్నావా? నువ్వే కన్నా నిజం మాట్లాడుతున్నావు, నిజమేనా? దేవుడు నిన్ను దీవించకపోతే నువ్వు పడ్డ కష్టాలతో ఒక్క రూపాయి అయినా నీ చేతికి వస్తుందా? ఒక్క ముద్దైనా నీ నోట్లోకి పోతుందా? ఇదేగా మనం పోయినసారి అంతకుముందు 2 వారాల ముందు చూసాం కదా. ఇదే నీ దేవుడు నిన్ను దీవించకపోతే నువ్వు పడ్డ కష్టంలో నుండి ఒక్క ముద్దైనా నీ నోటికి వస్తుందా? నీ నోటికి ఆహారం అందుతుందంటే అది నిన్ను దేవుడు ప్రేమించి దీవిస్తే వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడిని వదిలేసి దేవుని కార్యాలు చేయడం మానేసి మన సొంత కార్యాల్లో నిమగ్నం అయిపోయి ఉండడం వల్ల మనం దేవునికి అనుకూలంగా ఉండలేకపోతున్నాం. దేవుని దీవెనల ఆశీర్వాదాలు మన దగ్గరికి రాలేకపోతున్నాయి. మళ్ళీ పైపెచ్చి మనం ఏం పాటలు పాడతామంటే, శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, రాజులైనా, అధికారులైనా, ఈ లోకంలో ఉన్నవాడు ఎవడైనా సరే నన్ను ఎవడేం చేయలేడు, నన్ను యేసుక్రీస్తు ప్రేమ నుండి దూరం చేయలేడని పాటలు పాడుకుంటాం. మనం పాడినటువంటి పాటలకు అర్థమే లేకుండా చేస్తున్నాం మనం అసలు. అందుకే ఇందాకనే నేను వచ్చేటప్పుడు మా డాక్టర్ గారికి అదే చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, అయ్యా ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థనకు వచ్చేంత వరకు మధ్యలో ఉన్నటువంటి టైం అంతా మన పిల్లలందరూ లోకంలోనే బ్రతికేస్తున్నారు. ఒక ప్రత్యేకతను కనపరచట్లేదు మన పిల్లలని అన్నా నేను. సరే నన్ను క్షమించండి, మీరు మీ మనసు గాయమైతే నన్ను క్షమించండి. కానీ ఇది నిజం, ఇదే నిజం. దేవునిని అవమానపరిచేవాడు, దేవునిని అపహాస్యం చేసే వాళ్ళతో కలిసి తిరుగుతున్నాం. దేవుని కార్యాలను ఎగ్గొట్టి తిరిగే వాళ్ళతో కలిసి తిరుగుతుంటాం మనం. ఇక్కడ ప్రార్థనకు వచ్చినటువంటి ఈ 2 గంటలు మాత్రమే దేవుడితో చాలా బలంగా అటాచ్మెంట్ ఉన్నట్టు ఉంటాం మనం. ఇది అయిపోగానే మళ్ళీ లోకంలోనే 10 నిమిషాల్లోనే ఇక్కడి నుంచి బయటకు పడ్డామా, మళ్ళీ వెళ్ళి లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించే ఆ గ్రూప్ సమూహంతో ఉండాలి మనం. అలా ఉండేటప్పుడు వాళ్ళ మధ్యలో మన ప్రత్యేకత ఏంటి? అసలు మన ప్రత్యేకత ఏది? మీ అందరికీ ఇవి నేర్పడానికే నేను ఇలాంటి క్వశ్చన్ ఎదురైనప్పుడు ఒక ప్రశ్న ఎదురైంది ఏంటంటే, ఒకవేళ అదే నిజమై లోకంలో ఉన్న వాళ్ళందరికీ వేరే ఉండాల్సి వస్తే మరి మనం ఎలా బ్రతకాలి? ఇది ఒక ప్రశ్న ఎదురైంది. వాళ్ళ మధ్యలో మీ వెలుగు ప్రకాశింపజేసే విధంగా నువ్వు జీవించాలి. వాడు నువ్వు కలిసి సమానంగా జీవిస్తారా? లోకంలో ఉన్న వాడితో సమానంగా జీవిస్తామా? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకేం స్పెషాలిటీ లేదా? మనకే అదనపు క్వాలిటీస్ లేవా? క్వాలిఫికేషన్స్ లేవా మనకు దేవుని పేరు మీద? వాళ్ళ మధ్యలో మనం జీవించేటప్పుడు ఈయన దేవుని బిడ్డరా అనేలాగా జీవించడానికి మనకేమీ ఇది లేదా? మళ్ళీ మనం కామన్ పీపుల్తో కలిసి కామన్గా జీవించలేదన్నా మనం అందరం కలిసి? దేవుడు నీకోసం తన కుమారుని ఈ లోకానికి పంపిస్తే, ఆ కుమారుడు నీకోసం తన ప్రాణాలు ఇస్తే, నీకోసం ఎన్ని శ్రమలు కష్టాలు అనుభవించి ఈయన నా దేవుడిని, ఇతను నా బిడ్డ, ఇది దేవుని బిడ్డ అని దేవుని దగ్గర కూర్చొని ఆయన ప్రార్థన విజ్ఞాపనలు మన కోసం సమర్పిస్తుంటే
మనం క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మన పాత్ర ఏంటి? 2 సంవత్సరాలు అయిపోయింది. 1 సంవత్సరం గడిచిపోయింది, 2వ సంవత్సరం వచ్చేసింది, 9 నెలలు అయిపోయినాయి ఈ వారంతో. మళ్ళీ ఒక ఆదివారం వచ్చిందా, అది 6వ తారీఖు వచ్చిందా, 6వ తారీఖు అక్టోబర్లోనే ఉంది, సెప్టెంబర్ కూడా అయిపోయింది. 9 నెలలు. ఈ 9 నెలల కాలంలో మనం దేవుని వైపు ఎంతవరకు వచ్చేసాం? మనం దేవుడిలో ఎంత ఎదిగా చూసారా? సాత్విక్ సార్ని అడుగుతాను నేను, ఎవరినో ఎందుకు పాపం రాగరాక వచ్చిందిగా. సాత్విక్ సార్ని అడుగుతా, దేవునిలో ఎంత బలంగా ఎదిగాము? దేవునిలో బలంగా మనం ఎంతవరకు ముందుకు పోగలిగాం? ఇప్పుడు అందరు కలిసి ఒక ముఠాలాగా పరలోకం వెళ్ళిపోతారా మీరంతా? అందరు కలిసి ఎవరు లేకుండా నేను ఎట్లా ఒక్కదాన్ని అని అనుకునేవాళ్ళు అందరితో కలిసి పరలోకం వెళ్తామా? వచ్చేస్తారా వాళ్ళందరూ మనతో కలిసి పరలోకానికి? వస్తారా అందరూ పరలోకానికి? భూమి మీద జీవిస్తున్నాం కనుక, ముఠాలు కట్టాం కనుక, ఆఖరికి మన పిల్లలకు 2వ శనివారం రోజు నాడు మన పిల్లలకి భోజనం వండుకొని పోవాలన్నా వాడు రావాలి, వీడు రావాలి, అక్కడ ఎత్తుని పోవాలని అనుకున్నట్టే పరలోకం ఉంటుందా? పరలోకం అలా ఉంటుందా? వాడు వచ్చిందాక వీడు వచ్చిందాక అని. నిన్ననే మన యూత్ పిల్లల్లో ఒక పిల్లోని పట్టుకొని బాగా తిట్టేశాను నేను. ఎందుకంటే 1:30కి 2 గంటలకు వచ్చాడు ఆయన. మేము అన్నం తినే టైం అడిగాను నేను, అన్నం తినడానికి వచ్చావా అని అడిగినా. నాకేం భయం, ఏంటబ్బా నువ్వు అన్నం తినడానికే వచ్చినావా అని అడిగి నేను అన్నం తింటున్నాను పట్టుకొని. కాదయ్య గారు అక్కడ అదైంది, ఇక్కడ ఇదైందని చెప్పి. మరి బైబిల్ కాలేజ్ ఓపెనింగ్ అప్పుడు ఎప్పుడు వచ్చావా అని అడిగాను. 3:30కి వచ్చాను. ఏముంది అప్పుడు అసలు? మన బైబిల్ కాలేజ్ ఓపెన్ చేసినట్టు 3:30కి ఏముంది అక్కడ? ఏముందా? మరి ఎందుకు నువ్వు 3:30కి వచ్చావంటే వాళ్ళ స్నేహితుడు రాలేదట, వాడికి ఇంకా డ్యూటీ అయిపోలేదట, వాడు డ్యూటీ అయిపోయాక 2 కలిసి వచ్చారట. మరి ఇప్పుడు నువ్వు వచ్చి ఏం లాభం అని అడిగాను నేను. అప్పుడు కూడా భోజనం కోసమే వచ్చావు అన్న. మన ఇళ్ళలో తిండి దొరక్క మనం ఎక్కడో ఎవడో పెడతామని తిండి పోవడం అయిదంతా ఏంటి అసలు? మనం ఒకడికి తిండి పెట్టడానికి పోయామా, మనం తిండి కోసం వచ్చామా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది మనందరం. ఒక ఆడపిల్లలు వాళ్ళు, నువ్వు ఒక మాట ఇచ్చినావు అయ్యగారు, నీ మాటను చెల్లిస్తాం, మేమంతా పనికి పోతాం, ఈ రోజు నుంచి పనికి పోయి వచ్చిన ప్రతి రూపాయి దాచి పెడతాం, ఆ డబ్బులతోనే భోజనం పెడతాం అన్నారు. నువ్వు మాట ఇచ్చావు కనుక నీ మాట ప్రకారం మేము కష్టపడి పనిచేసి మేము భోజనం తయారు చేసి తీసుకొని వస్తాం. అప్పుడు నేనేం చెప్పాను, నేను అరే భోజనం పెట్టడం అంటే అంత ఆశామాషి ఉంటుందిరా, నేను ఒక మాట చెప్తే నేను పెట్టే భోజనం వేరే ఉంటుందిరా అన్న, నువ్వేం పెట్టమన్నా పెడతావు అన్నారు వాళ్ళు. చెప్పాను నేను, బగారా రైస్ పెట్టాలి, వైట్ రైస్ పెట్టాలి, మంచి శ్రేష్టమైనటువంటి చికెన్ పెట్టాలి, చిక్కటి సాంబార్ పెట్టాలి, గడ్డ పెరుగు పెట్టాలని చెప్పాను. ఏదైనా పెడతాం అయ్యగారు, మేము పోయి పని చేస్తాం, ఇవాటి నుంచి వచ్చిన ప్రతి రూపాయి దాచి పెడతాం, ఇవాటి నుంచి నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వండుకొని వచ్చేస్తాం, మేము పని మానేసుకొని. విశ్వాస పరిణామాన్ని ఆలోచిస్తున్నాను నేను మీ మధ్యలో, విశ్వాస పరిణామాలను ఆలోచిస్తున్నాను. అలాంటి పిల్లల ఎడల దేవుని ప్రేమ అపారంగా విస్తారంగా ఉంటుందా, లేకుంటే దేవుడు వాళ్ళని చూసి ఉన్నట్టు వదిలేస్తాడా? ఆలోచించండి మీరందరూ, మీ అందరూ ఆలోచించాలి. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి. ముందు అసలు దేవుడు మనతో ఉన్నాడని, దేవుడు మన కోసం తన కుమారుని ఇచ్చాడని ఈ సంగతులన్నీ మనకు తెలుసా? అసలు చెప్తుంటే వింటున్నారా? చెవుల్లోంచి ఈ చెవులో విని ఆ చెవులో వదిలేస్తున్నారా? ఏమిటి ఇదంతా? ఇంకా ఏమిటి ఇదంతా? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాడు. నేను మిమ్మల్ని అంటున్నానని మీరు అనుకుంటున్నారు కదా? కాదు. రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? రాత్రి ఏం జరిగిందో తెలుసా మీకు? రాత్రి నేను కన్నారావుని పిలిచి, అన్న ఏం బాబు నీకు ఇంట్లో భోజనం లేదా, చర్చి కడిగినోడు పెట్టే భోజనం తినడానికి వస్తున్నావా అని అడిగాను నేను. ఆయన ఎవరు బయటోడి కాల్చి నా కొడుకుని నా భార్యని అడిగాను నేను. మొన్న ఆదివారం వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే ప్రార్థన అయిపోయినాక వచ్చారు వాళ్ళు. వస్తే నేను అడిగాను వాళ్ళను,
మీ ఇంట్లో భోజనం లేక ఎవడన్నా చర్చి కడిగేటోడు పెడితే ఏదో వాళ్ళ ఇంటి మీద పడి తినడానికి వస్తున్నారా మీరు అని అడిగాను నేను. బయట వాళ్ళ సంగతి కాదు నేను అడిగేది. నేను మీ గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి. నేను నా సొంత భార్యని, నా కడుపులో పుట్టిన నా కొడుకుని అడిగాను నేను. రాత్రి నా కొడుకుని అడిగాను నేను. దెబ్బకు మళ్ళీ ఇప్పుడు లెసన్ చెప్తుంటే వచ్చి ఉన్నారు ఇక్కడ. నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ఇది నాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, నా కడుపులో పుట్టినోడు ఒక లెక్క, బయటోడు ఇంకో లెక్క నాకు ఉండదు సుమి. అంత సమానమే నాకు అంత సమానమే. మీ అందరినీ దేవుడు ఎక్కువ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకొని ఈ విషయాలన్నీ చెప్తుంటాను. నేను మహేశ్వర్ దగ్గర పోయి నువ్వు ఇలా అన్నం తినొద్దన్నా మొన్న. నేను పోయి నువ్వు ప్రార్థన రాలేదు కాబట్టి నువ్వు అన్నం తినొద్దన్నా. వచ్చే వారం నుంచి గ్యారంటీ కొత్త గారు నా కోసం రావద్దురా అంటాను నేను మీ అందరికీ ఇదే విషయం చెప్తాను. మీరు మీ దేవుని కోసం రావాలి, మీ దేవునితో కలిసి గడపడానికి రావాలి. అది నా భార్య అయినా సరే, నా కూతురు అయినా సరే, నా కొడుకు అయినా సరే, ఎవరైనా సరే దేవునితో గడపడానికే రావాలి. నన్ను సంతోషపెట్టడానికి వస్తారా? నేనే దేవుని సంతోషపెట్టడానికి వస్తున్నా. నేనే దేవునితో కలిసి గడపడానికి వస్తున్నా. దేవుని నా పక్షంలో ఉండగా నాకు విరోధి ఎవడు అనే సంగతి నాకు తెలుసు కనుక నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు నా గురించి ఏదనుకున్నా నాకేం కష్టం ఉండదు. నాకు విరోధి ఉండడు అసలు. ఒకవేళ వాడు నన్ను ఏదైనా తిట్టినా, నన్ను ఏదైనా దూషించినా, ఏదైనా చేసినా పరలోకంలో నా ఫలం అధికమవుతుందనే సంతోషమే నాకు. వాడేదో అన్నాడు కాబట్టి నేనేంటో నాకు తెలుసు. నేను జీవించిన జీవన విధానం ఏంటో నాకు తెలుసు. ఇప్పటికీ నా కొడుకు నాకు జీరాక్స్ కాపీలాగానే కనపడుతుంటాడు. నాకు నేను ఎలా జీవించానో అలా దానికి జీరాక్స్ కాపీలా కనపడుతుంటాడు ఆయన. అప్పుడప్పుడు నాకు చాలా జీవించాను. నేనేంటో నాకు తెలుసు. ఎవడో ఏంటో ఏదో ఒక కుక్క మురిగిందని నాకేం కాదు అసలు. దేవుడు వెంటనే జీవించాలి. దేవుని కొరకు జీవిద్దాం రండి. దేవునితో కలిసి జీవిద్దాం రండి. దేవుడు ఉన్నాడని, ఆయనను వెతికే వారందరికీ ఫలము దయచేయబడని నమ్మకంతో రండి. ఆయన మన జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తారు. స్నేహితుల కోసం ఎదురు చూడగలను. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తాను సారమ్మ. లాజరయ్య గారిని నేను ఎంత ప్రేమించానో మీరు కళ్ళతో చూశారు. మండు టెండలో వచ్చేవాడిని ఆయన కోసం, మాటికి వచ్చేవాడిని ఆయన కోసం. అని ఇప్పుడు నాకు ఆయన గుర్తు రావట్లేదు సుమి, అసలు గుర్తు రావట్లేదు అసలు. అలాగే మా అమ్మని నేను ఎంతో ప్రేమించాను. నేను మా అమ్మకు 11 మంది పుడితే 11 మందిలో నేను మా అమ్మని అత్యధికంగా ప్రేమించిన వాడిని. అలాంటి మా అమ్మ గుర్తు రావట్లేదు. అంటే ఎవరిని భూమి మీద ఎంత ప్రేమించినా వాడికి మనకు ఆ బంధం తెగిపోయిన తర్వాత ఒక సంవత్సరం లేదా సంవత్సరంలోనే ఆ బంధం మర్చిపోతాం మనం. అలాంటి వాడి కోసం నీ పరలోకాన్ని పోగొట్టుకుంటావా? అలాంటి వాడి కోసం మన పరలోకం పోగొట్టుకోవాలా? అలాంటి స్నేహాల కోసం, అలాంటి తోడు జత వాళ్ళ కోసం మన పరలోకం పోగొట్టుకుంటామా మనం? దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును కాక. మీరు పరలోకం వెళ్ళాల్సిందే. ఇది మనకున్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఇదే. మనం పరలోకం వెళ్ళాలి, మన దేవునితో కలిసి ఉండాలి. అది అంత ఆషామాషిగా దొరికితే వచ్చేది కాదు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. మహాశ్రమలలో నుండి వచ్చి ఏం చేశారంట? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకున్నారట. పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళు మహాశ్రమల్లోంచి వచ్చారట. అయ్యే పాటలు పాడాము ఇప్పుడే. మనం శ్రమలైనా, శోధనలైనా, వేదనలైనా, రాజులైనా, అధికారులైనా, ఎవడైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవ్వరు దూరం చేయలేడని పాటలు పాడుతున్నాను. మరి అలాగే ఉన్నాం. ఆలోచన నిర్ణయం తీసుకోండి. మీరే మీ మనసులో మీరే నిర్ణయం తీసుకోండి. నా దేవునితో నేను ఇంకెక్కువ కలిసి నడవాలి, నా దేవుని కొరకు జీవించాలని, నా దేవుడు ఉండే పరలోకం నేను వెళ్ళాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మీరు దేవుని కార్యాల్లో ముందుకు రండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించున్నారు. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మనందరం అలాగే జీవించాలని మీ అందరినీ ప్రేమతో హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.